ఓజీ ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ నుంచి కూడా ఒక పాజిటివ్ వైపుతోనే ఉంది. డైరెక్టర్ సుజిత్ ఆల్రెడీ సాహో లాంటి సినిమా తీశాడు. ఆ తర్వాత ఒక హీరోని ఎంత స్టైలిష్గా చూపించవచ్చో, కథ ఎంత స్టైలిష్గా ఉంటుందో చెప్పడంలో ఈయన తిట్టారని చెప్పాలి. అలాగే ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్కి ఒక మంచి ఫ్యాన్. అలాంటి ఫ్యాన్ బాయ్గా ఉన్న డైరెక్టర్ ఒక సినిమా చేసి పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది, అలాంటి ఒక అద్భుతమైన కథ రచించుకునే డైరెక్టర్కి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా తమనిస్తే, అలాంటి ఒక టీం సెట్ చేసుకున్న ప్రొడ్యూసరు, ఇలా అద్భుతంగా తయారైన సినిమాయే ఈ ఓజీ. ఈ ఓజీ స్టోరీ అందరికీ తెలిసిందే, గ్యాంగ్స్టర్ సినిమా. ఈ చాలా సినిమాలు చూసాం. అలాగే ఇది కూడా ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ని ఎందుకంత ప్రత్యేకించి చెప్పాలి అంటే, పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా హీరోని ఏ విధంగా చూస్తే బాగుంటుంది, వారి యొక్క ఆకలి తీరుతుంది అనుకున్నారో అంత స్టైలిష్గా, అంత నీట్గా, అంత ఎక్సలెంట్గా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ని హీరోగా ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి సినిమా ఎంత అయిపోయే వరకు కూడా మొత్తం అంతా ఒక అగ్ని తుఫాన్, ఫైర్ స్టార్మ్ ఎలా ఉంటుందో అలాగే చూపించారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనే కాదు, ఇతరులకు కూడా నచ్చుతుంది గ్యారంటీగాను. చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఏవియేషన్ సీన్స్, అందులో హీరోయిన్, అలాగే హీరో, కథనం, మిగతా నటినట్లు అందరూ కూడా చాలా అద్భుతంగా చేశారని చెప్పాలి. ఇంతవరకు వచ్చినటువంటి గ్యాంగ్స్టర్ సినిమాలన్నిటికీ ఇదేం భిన్నంగా ఉందంటే, కథ అయితే సేమ్ కావచ్చు కానీ మొత్తం ఎలివేషన్స్ కానీ, పేపర్ని సినిమాని ప్రింట్ చేసే విధానం కానీ చాలా అద్భుతంగానే చెప్పాలి. డైరెక్టర్కి పూర్తిగా దాసోహం అయిపోయాడేమో పవన్ కళ్యాణ్ అనేలా ఆయన నటించారు. చాలా సింపుల్గా ఉండే కథను తీసుకొని అద్భుతంగా మలిచారు సుజిత్. ఒక రకంగా ఈ సినిమా ఫ్యాన్స్కి ఒక విందు. అందులో పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే కేవలం ఫ్యాన్సే కాకుండా మిగతా హీరోలు కూడా చాలా మంది చూస్తారు. ఆ విషయం మనకు కూడా తెలిసిందే. సినిమా రిలీజ్ ముందు చాలా మంది సుజిత్ ఆల్రెడీ డైరెక్షన్ చేశారు, ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు, అలాగే పవన్ కళ్యాణ్ గత 2 సినిమాల నుంచి ఎటువంటి విజయం లేదు అని చెప్పి ఆ విషయాన్ని చెప్పి వారి మానసిక ఆనందాన్ని బయట పెట్టుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారితో చేసిన ఈ సినిమా సుజిత్ మాత్రం ఒక గ్యాంగ్స్టర్ సినిమాని ఎంత అద్భుతంగా మలచొచ్చో, ఎంత అద్భుతంగా తీయొచ్చో చేసి చూపించాడు. ఇందులో అద్భుతం ఎలా ఉంది అనేది తెర మీద చూస్తేనే అర్థమవుతుంది తప్పితే మనకి మామూలుగా చెప్పుకుంటే మాటలు సరిపోవు. ఇకపోతే సెన్సార్ రిపోర్ట్ ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు, ఆ విషయం ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో మనం డిస్కస్ చేసే కన్నా సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది. ఒక కామన్ ఆడియన్స్ ఒక హీరో నుంచి ఏం కోరుకుంటాడో అన్నీ ఉన్నాయి. చాలా మంది ఫ్యాన్స్ మాత్రం తమ హీరోని చూడాలనుకుంటారు, కానీ కొంతమంది మాత్రం ఏ హీరో సినిమా బాగున్నా చూస్తారు. అలాంటి వారందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇకపోతే హీరో పవన్ కళ్యాణ్ గారు మనకు వాళ్ళకి తెలిసిందే. ఏదైనా సినిమా కొన్ని సినిమా ఆయన వచ్చినట్టయితే అసలు హీరో మొత్తం సినిమా అంతా కూడా తానే మోసాడు అనేలా ఉంటుంది. ఇక నటినట్లు చూస్తే విలన్ హిమేష్ రష్మి, ఆయన హిందీ సినిమాలో ఒక మంచి హీరో, ఆ తర్వాత మంచి రొమాంటిక్ హీరో అంటారు. అలాంటిది ఒక స్టైలిష్ విలన్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది, క్రూరత్వంతో కూడిన విలనిజం ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో ఆయన చేసి చూపించాడు. ఇకపోతే హీరోయిన్ పాత్రకి గ్యాంగ్స్టర్ సినిమాల్లో హీరోయిన్కి పెద్దగా ఎలివేషన్ ఉండవు, అలాగే పెద్ద లెంగ్తీ ఇవే ఉండవు. కానీ కుదిరినంతలో ఎంత చేయొచ్చు అంత కూడా ఈ ప్రియ మోహన్ బాగా చేశారు. అలాగే సంగీతం ఈ తమన్ సంగీతం ఏంటంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కోలా ఉంటుంది. ఈయనకి కానీ అవకాశం కథనం కానీ దొరికితే ఒక్కో దగ్గర కొడితే అసలు ఏం తాగి కొడతాడో లేదా ఎలా కొడతాడో తెలియదు, కానీ మొత్తానికి మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేశాడు. చిన్న ఫ్రేమ్స్లో కూడా చిన్న విజువల్స్ని కూడా తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎత్తి అవతలేశాడని చెప్పొచ్చు. ఇకపోతే డైరెక్టర్ సుజిత్ ఫెయిల్యూర్ డైరెక్టరు, కుర్ర డైరెక్టరు, చిన్నోడు, పవన్ కళ్యాణ్ హ్యాండిల్ చేయగలడో లేదో, లేకపోతే ఆల్రెడీ తనకు విజయం లేదు అనే వాళ్ళంతా ఈ సినిమా చూసి బేష్ సబాష్ సుజిత్ అని చెప్పడం తప్పనిసరి. ఇకపోతే నిర్మాత ఇలాంటి హీరోల్ని, ఇలాంటి డైరెక్టర్ని, ఇలాంటి టెక్నికల్ టీంని ఏర్పాటు చేసుకొని అద్భుతమైన సినిమాలు తీస్తే వాళ్ళకి కొన్నాళ్ళ పాటు సర్వైవ్ అవ్వచ్చు అనే ఒక సినిమాని తీసి చూపించాడు డివివి దానయ్య. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు మన స్పీచ్లో కూడా మాట్లాడుతూ ఇలాంటి డైరెక్షన్ టీం యూత్ అందరు దొరికితే నా జానీ సినిమా కూడా అద్భుతంగా మలిచేవాడినేమో, అసలు అలాంటి టీం దొరికితే అసలు నేను రాజకీయంలోకి రాను అన్నాడు ఆయన. ఎందుకంత మాట అన్నాడు? అంతగా ఏముందని చూస్తే సినిమా చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ ఎడిటింగ్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్కిల్స్ ఎలా ఉన్నాయి, అంత పొగడాల్సిన అవసరం ఏముంది అనే విషయం అర్థమవుతుంది. ఇకపోతే అందరిని మించి ప్రేక్షకులు, ఎవరు ఎంత అద్భుతం చేసినా, ఎవరు ఎన్ని అద్భుతాలు సృష్టించినా
అది సినిమా నచ్చితేనే సాధారణ ప్రేక్షకులు చూసేది. అలాంటి ఈ రోజుల్లో మాట్లాడితే ఓటీటీ, వెంటనే పైరసీ, ఇలాంటి సందర్భాల్లో కూడా సినిమా 7 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఆడుతుందంటే దానికి కేవలం కారణం ఒక అభిమానులు మాత్రమే. వాళ్ళ హీరో పైన, మూవీస్ పైన వాళ్ళకున్న ఆసక్తి, అలాంటివన్నీ కలగలిపిన సినిమాయే ఈ ఓజీ. ఎంత అద్భుతంగా తీయచ్చనే విషయాన్ని సృష్టించి చూపించాడు. తెర మీద చూస్తున్నంతసేపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాని వరకు కూడా ఈ సినిమా బాగా అలరిస్తుంది. చాలా బాగుంది. సినిమా చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.